పార్లమెంట్ సభ్యునిగా ఉండి 3 నెలలు పడింది, జైల్లో ఉన్నారు. మళ్ళీ పై కోర్టుకి వెళ్ళాం, జిల్లా కోర్టుకి వెళ్తే అడుగొచ్చాడు. అదే అట్లా అది ఒకటే కాదు. అంటే జనరల్గా ప్రభుత్వం కమ్యూనిస్టు శాసనసభ్యుల మీద, నాయకుల మీద, పార్లమెంట్ సభ్యుల మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి. ఇది ఈరోజు వచ్చేది కాదు, అప్పటి నుంచి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఉంది. కేరళ నుంచి ఐఏఎస్ అయినటువంటి ప్రతి ఒక్కడు, వాడు కమ్యూనిస్ట్ అయినా కాకపోయినా, పోలీస్ వెరిఫికేషన్ స్ట్రిక్ట్గా ఉంటుంది. ఎందుకుంటుంది? 1957లో ఎప్పుడో నంబూద్రిపాద్ ముఖ్యమంత్రిగా కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడిందట అక్కడ. అందుకని అప్పటి నుంచి ఇంకా ఆ రాష్ట్రం నుంచి ప్రతి చదువుకున్నవాడు కమ్యూనిస్టే. నాకు అడవి బాపిరాజు గారి నారాయణరావు గుర్తొస్తా ఉంది. నారాయణరావు అనే నవలలో వాడు హీరో బొంబాయి ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఏ ఊరు మీద అంటే మాది రాజోలు అంటాడు. ఓ రాజోలు అంటే కమ్యూనిస్టుల కిల్లా, నువ్వు కమ్యూనిస్టువా అని అడుగుతాడు. అదే నువ్వు కమల్ హాసన్ సినిమాలో పెట్టాడు చూడు, అది 50 ప్రాంతాల్లో వచ్చినటువంటి ఆ నారాయణరావు నవల్లోదే ఆ ఘటన. అడవి బాపరాజు రాసింది నవల. అట్లా పాలక వర్గాలను అనుసరించే వాళ్ళకి కమ్యూనిస్టులు అంటే ఏదో వాళ్ళు భయం, నిజమంటే భయం, సత్యం మాట్లాడదంటే భయం. ఎంతసేపు ఆ భ్రమల్లో, ఆ అబద్ధాల మధ్య బ్రతకడం అలవాటైన వాళ్ళకి ఇక ఇదేమీ ఉండదు. అందుకని రకరకాల రూపాల్లో మన మీద నిర్బంధాలు, అరెస్టులు, జైలు శిక్షలు ఇట్లాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. అంటే ప్రలోభాలు కూడా ఒక పార్ట్ ఉంటుంది పాలిటిక్స్ లో. అది కూడా బాబురావు గారి దగ్గరికి రాలేదా ఏ ప్రలోభాలు? వచ్చినాయి. బాక్సైట్ విషయంలో మనం ఘర్షణ పడే రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఏపీ భవన్లో ఒక పెట్టాడు రివ్యూ, ప్రెస్ మీట్ అడ్రస్ చేద్దాం రమ్మన్నాడు. అది మీరు చేయాల్సిన పని, నాకు అక్కర్లేదు అన్నాను. నేను అక్కడికి వచ్చి ఇక్కడ మాట్లాడిన కాంట్రవర్సీ అక్కడ నేను చెప్పను కదా, అందుకని నేను ఎందుకు రావయ్యా అని పక్కన ఉంటే నీ చేయి పట్టుకొని అక్కడ దాకా తీసుకెళ్ళాడు. నేను చేయి తీసుకొని వచ్చేసాను బయటికి. ఈ కాంట్రాక్ట్ ఉన్నాడే అప్పుడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఒక ఉండేవాడు రెడ్డి, వాళ్ళ కోశాధికారి, పెద్ద ఆయన కూడా కడప ఏరియానే. ఆయన కూడా అతను డబ్బులు ఆఫర్ చేశాడు. మీరు అక్కడ ఏది చింతపల్లిలో జరిగినటువంటి పబ్లిక్ హీరింగ్లో శర్మ గారు మేమంతా కూడా, అప్పుడు శర్మ గారు కూడా ఎమ్మెల్సీ, అక్కడ గొడవ చేశాం. మీరు దాంట్లో ఆ గొడవ జరగకుండా అదే అయిపోయింది, ఇక ఫర్దర్గా మీరు వెళ్ళకుండా ఉంటే సార్ చెప్పారు. ఏం కావాలంటే వైఎస్ఆర్ సార్ చెప్పారు. అందువలన మీకు ఏది అవసరమైతే అది, ఎంత అవసరమైతే అంత ఏర్పాటు చేయమన్నారు. ఇంకా ఆ మాటలన్నీ మనకు కంపరం పడుతుంది ఒక పక్కన. ఆయన చెప్పుకుపోతున్నాడు అట్లా. ఏమనుకున్నారండి, సిపిఎం పార్లమెంట్ సభ్యుడు అంటే అంత సులభంగా అనుకున్నారా? మేము నిలబడ్డది ప్రజల తరఫున, చట్టవిరుద్ధం చేస్తున్నటువంటి మీరు, మేము చట్టాన్ని అమలు చేయమంటున్నాం. మరి మేమెందుకు తగ్గాలి అక్కడి నుంచి? మేము తగ్గం. అందుకని వీటికి ఇవేవి కూడా మాకు అక్కర్లేదు. మాకు బిల్డింగ్లు వద్దు, మాకు కార్లు వద్దు, ఏ వద్దు, అది ఆగిపోవడమే కావాలి. అక్కడ బాక్సైట్ తీయడం ఆగిపోవడమే కావాలి మాకు. అది ఖచ్చితంగా చెప్పాం, పార్టీకి రిపోర్ట్ చేసాం. మీ ఏజ్ ఎంత ఉంటుందండి? 75. 75 అంటే దాదాపు ఒక 15, 16, ఒక 20 ఏళ్ళ నుంచి మీకు కమ్యూనిస్ట్ ఉద్యమాలు, లెఫ్ట్ 50 ఏళ్ళు. 50 ఏళ్ళ నేను పార్టీ సభ్యుని అయింది. నేను ఎమర్జెన్సీ కాలంలోనే క్యాండిడేట్ సభ్యుడు. నేను క్యాండిడేట్ సభ్యుడి తర్వాత 6 నెలలకే సభ్యుని అయ్యాను. అప్పటి నుంచి వివిధ కమిటీల్లో వాటిలో ఉన్నాను. 5 దశాబ్దాలు. 5 దశాబ్దాలు. నా సభ్యత్వం 75 డిసెంబర్ 25. అంటే ఒక డాక్టర్గా ఉన్నారు మీరు, పార్లమెంట్ సభ్యునిగా ఉన్నారు. మీకు కావాలనుకుంటే లగ్జరీగా బయట బతకొచ్చు. ఎందుకు ఈ ఉద్యమాలు లేదు, ఈ త్యాగాలు, పోరాటాలు, మళ్ళీ జైళ్ళు, అధికారంలో అంటే ఒక
ఎంపీగా ఉండి కూడా మళ్ళీ ఇవన్నీ అంటే ఏం నిలబెట్టినది? మీరు ఎందుకు కమ్యూనిస్టుగా 5 దశాబ్దాల పాటు ఉండి ఇంకా నిరాడంబరంగా పోయి మళ్ళీ బస్సులోనే వెళ్తారు? ఏంటి మీకు ఇన్స్పిరేషన్? అంటే ఇన్స్పిరేషను కమ్యూనిస్టు సిద్ధాంతమేనండి. నేను మొట్టమొదట నేను చెప్పానే నెల్లూరు సుందరయ్య గారి దగ్గరికి వెళ్ళి కలిశానని. అప్పటికి 9వ మహాసభ జరిగింది, ఆల్ ఇండియా మహాసభ మధురైలో. ఆ మహాసభ తీర్మానంలో ఒక మాట ఉంది, ఏక వ్యక్తి ఏక పార్టీ నియంతృత్వం అని. అప్పుడు ఆలోచించాను, ఏక వ్యక్తి ఎవరు, ఏక పార్టీ ఎవరు అంటే ఇందిరాగాంధీ కాంగ్రెస్ అని తేలింది అప్పుడు. అంటే అప్పుడున్న దేశ పరిస్థితిని అంత చక్కగా ఒక్క ముక్కలో చెప్పడం అనేది ఎంత వెనకాల ఎంత ఎక్సర్సైజ్ జరిగితే అది వస్తుంది. కాబట్టి దీంట్లో ఈ పార్టీలో ఏదో ఉంది, ఒక సరైనటువంటి దారి. రాజకీయంగా కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు, ఎత్తుగడలు తప్పేయచ్చు, ఇవన్నీ ఎన్నో జరిగి ఉండొచ్చు. కానీ పార్టీ కార్యక్రమంలో ఉండేటువంటి ఆ భాగం ఏదైతుందో ఈ దేశంలో జనతా ప్రజాస్వామిక విప్లవం అనివార్యం. దాని ద్వారా తప్ప మరొక దాని ద్వారా ఈ సమాజం మారదు. వక్రగతులే వస్తాయి తప్ప సరైనటువంటి దారిలోకి వెళ్ళదు అనేటువంటి వాడిని నేను సైద్ధాంతిక రంగాల్లో నేను చదివిన పుస్తకాలు వీటన్నిటి వలన ఒక ప్రాక్టికల్ వచ్చేసింది. నేను ఎంత సునిశ్చితంగా ఆలోచించామండి, శ్రమ వలనే సంపదలు సృష్టి అవుతాయని చెప్పేసి యాంగిల్స్ దాంట్లో రాస్తాడు. అసలు శ్రమ అనే దానికి ఇంత ఎట్లా వచ్చింది అనే దాన్ని రకరకాల ఫిలాసఫీస్ నుంచి, రకరకాల వాటి నుంచి ఆ రోజున ఎమర్జెన్సీలో నేను చదివిన పుస్తకాలు ఎవరు చదవలా. నా మెడికల్ బుక్స్ అయినా తక్కువ చదివేనే తప్ప పొలిటికల్ లిటరేచర్ మాత్రం ఉపవాసన పెట్టాను. సో ఈ క్రమంలో ఏం జరిగిందంటే నాలో ఒక విశ్వాసం అనేది ఏర్పడింది, ఈ ప్రపంచంలో అన్ని సిద్ధాంతాలు తప్పు, మార్క్సిజం ఒక్కటే నిజమైనటువంటి శాస్త్రీయ ఆచరణకు సంబంధించిన సిద్ధాంతము. సో అది ప్రపంచాన్ని విశ్లేషించిన పద్ధతి, దాన్ని అర్థం చేసుకొని ఆచరించి దాని నుంచి ఫలితాలు రాబట్టినటువంటి ప్రపంచ అనుభవాలు, ఇవన్నీ చూసిన తర్వాత ఈ దారి తప్ప వేరే దారి లేదు అనేది ఇక నాకు దృఢపడిపోయింది. ఈ దారిలో వెళ్తున్నప్పుడు అడ్డంకులు, ఎదురు సవాళ్ళు, నిర్బంధాలు